టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త మనం చూసుకున్నట్టయితే పార్లమెంట్లో వచ్చేసైతే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది. రైతులకు ఎంతో ఉపశమనం కలిగించే వార్త అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారన్నమాట. పడేది 2,000 రూపాయలైనా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పథకం 20వ విడత డబ్బులకు సంబంధించి పీఎం కిసాన్ యోజన స్కీమ్ 2025 దీనికి సంబంధించి కూడా మనకైతే ఏమంటున్నారంటే 20వ విడత డబ్బులకు సంబంధించి అయితే ఈ యొక్క నరేంద్ర మోదీ గారు అయితే డేటా సేకరించిన తర్వాత ఈ ఏదైతే ఉందో బ్యాంకులతోనైతే మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎందుకు బ్యాంకులతో మాట్లాడారు అనే విశేషాలపై కూడా మీకైతే ఇప్పుడు వివరిస్తాను. ఈ యొక్క స్కీమ్కి సంబంధించి కూడా మనకు అతి త్వరలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో మొన్న బీహార్లో వచ్చేసి అయితే ఆయన ప్రయారిటీ ఇచ్చారు. అంటే డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ రోజు అయితే పడతాయని అయితే అందరూ కూడా చూసారన్నమాట. ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే ఆ రోజు పడలేదు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అయితే రైతుల డేటా ఏదైతే ఉందో, డేటా అంటే ఏం లేదండి, మనకి ఈ దగ్గర ఉన్న భూమి యజమాని నెంబర్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో పట్టా పాస్బుక్ ఇలాంటివి కాదన్నమాట. కేవలం ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారు ఉంటారు కదా, వారికి సంబంధించి అయితే కొన్ని నకిలీ డాక్యుమెంట్స్తో వచ్చేసి అయితే చాలామంది అయితే ధృవీకరణ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. సో వాటి గురించి అయితే దేశ ప్రధానమంత్రి గారు అయితే పర్యటనలు ఇది ఏదైతే మొన్న బీహార్లో పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేసినట్లయితే తెలుస్తుంది. అదేంటంటే పార్లమెంట్లో వచ్చేసి ఈరోజు చూసుకున్నట్టయితే రైతుల డేటాను అయితే సేకరించారన్నమాట. సో సేకరించిన తర్వాత ఎవరు హల్లుగురు ఈ యొక్క లిస్టుకు సంబంధించి కూడా మనకి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతులందరికీ కూడా డైరెక్ట్ బెనిఫిషియరీ లిస్టు ద్వారా కూడా ట్రాన్స్ఫర్ అయితే 2,000 రూపాయలు అనేవి మీ అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట. సో ఇదన్నమాట మనకు టోటల్ ప్రాసెస్ వచ్చేసి ప్రతి ఒక్కరైతే మీ దగ్గర ఉన్న ఏదైతే ఫోన్లో వచ్చేసి పిఎం కిసాన్ .in వచ్చేసి ప్రతి ఒక్కరైతే మీ దగ్గర ఉన్న అలాగే డిస్టిక్ సంబంధించి మీది ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ ఎంటర్ చేసిన తర్వాత మండల్ తర్వాత మీ విలేజ్ ఎంటర్ చేసినట్టయితే అందులో వచ్చేసి అయితే మీ యొక్క నేమ్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో అందులో మీకు నేమ్ ఉన్నట్లయితేనే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మీరు అర్హులు అన్నమాట. ఇప్పటికే చాలా తీరులో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైన ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో స్కీమ్కి సంబంధించి కూడా మనకు ప్రతి ఒక ఏదైతే 20వ విడత డబ్బులు ఉన్నాయో 4 నెలలు కూడా ముగుస్తుందన్నమాట. సో రైతన్నలు అయితే చాలా తీవ్రంతో అయితే ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు పార్లమెంట్లో వచ్చేసి అయితే రైతుల డేటా సేకరించిన తర్వాత ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రతి ఒక్కరైతే రైతు సోదరు అలుగురా లేరా అనేది కూడా అర్హులై ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరైతే 5 ఎకరాల కంటే ఎక్కువ కలిగి భూమి ఉన్న రైతులందరికీ అయితే ఈ యొక్క పథకం అనేది అయితే వర్తించదు. మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అన్నమాట. సో ఇదన్నమాట ఇప్పటికే చాలా ఆలస్యమైనట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఓకే గైస్, అందరికైతే అర్థమైందని అయితే నేను భావిస్తున్నాను. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా కూర్చున్నారు, అందరికీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పార్లమెంట్లో వచ్చేసి అయితే మనకి ఏమంటున్నారంటే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మొన్న బీహార్లో వచ్చేసి కూడా పర్యటనలో ఏమన్నారంటే అదే విధంగా మనకి అదే ఇప్పుడు డైరెక్ట్ రైతుల డేటా ఏదైతే ఉందో సరి చేసుకోవాలని అయితే మనకైతే ప్రతి ఒక్కరికి అయితే సూచించినట్లయితే తెలుస్తుంది. సో ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా అతి త్వరలో డబ్బులు అనేవి అయితే మీ అందరికీ కూడా పడను ఉన్నాయన్నమాట. సో ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం మంచి వార్తతో అయితే మళ్ళీ ఉంటాం మరి.